వేమూరు ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థి వరికోటి అశోక్ బాబు కొల్లూరు నుంచి వేమూరు ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, కారుమూరు వెంకటరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా జగనన్న సంక్షేమ పథకాలు అందాయని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో రోడ్లన్నీ అధికారంలోకి వచ్చిన మొదటి విడతలోనే పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు అశోక్ బాబు. వేమూరు నియోజకవర్గ ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వరికోటి అశోక్ బాబు నేను 3వ సెట్ ఫామ్ తో దాఖలు చేయడం జరిగింది. మరి దాఖలు చేయడానికి ఈ యొక్క పెత్తందారులతో పేదల యుద్ధం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. నిజంగా అది ఈ రోజు పేదలందరూ కూడా చూపించారు. నన్ను బలపరిచింది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎరుకుల, సుగాలి, యానాది సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు నన్ను బలపరిచి వారి ఇంటి వద్ద నుంచి వారందరి మద్దతుతో నన్ను కొల్లూరు మండలం ఇందిరా కాలనీ నుంచి ఇక్కడ వరకు వాళ్ళు తీసుకొని వస్తా ఉంటే మార్గ మధ్యంలో ప్రజలందరూ ఎదురొచ్చి జగనన్న మీద చూపిస్తున్నటువంటి అభిమానం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం, సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తా ఉంటే